ఏంటి చూపించేస్తున్నాను అని అనుకుంటున్నారా? చాలా క్రిస్పీగా నేను తిన్న తర్వాతే మీకు చూపిస్తున్నానండి. పెసర పుణుకులండి. కోడిగుడ్డు తిన్నంత బలం ఈ పెసర పుణుకులు అవుతే. హెల్త్కి అయితే చాలా మంచిది, సలవు కూడా. రండి ఫ్రెండ్స్, చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఈరోజు పెసర పుణుకులు వేసుకుందామండి. హెల్త్కి చాలా మంచిది, కోడిగుడ్డు అంత బలం అండి ఇది. నేను 250 గ్రాములు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వాటర్లో అయితే నానబెట్టేసుకోండి. పొద్దున్నే 1 గంట నానితే సరిపోతుందండి పెసరపప్పు అయితే. ఇదైతే 4-5 సార్లు నీట్గా కడిగేసుకుని నానబెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత అయితే నానబెట్టేసుకోండి. ఏమీ లేదు, దుమ్ము ధూళి అది ఉంటుంది కదా. మేము చేసుకునే పప్పు అండి ఇది, అందుకని చూపిస్తున్నా. ఇలా అయితే 1 గంట నానబెట్టేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాపింగ్ బోర్డు అయితే ఇలా తీసుకోండి. చాక్ అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అయితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్లో అయితే వేసేసుకోండి. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకుందామండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేస్టేజ్ తీసేద్దామండి పక్కకు. అయితే ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కట్ చేసుకుందాం. వేస్టేజ్ అయితే ఇలా తీసేసుకోండి. చూడండి, ఇలా అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాం. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. పెసర పుణుకులు చాలా బాగుంటుంది. పక్కకు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా తీసేసుకుందాం. ఇదంతా కూడా వేసేసుకుందామండి. ఇలా బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలా వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకోండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే తీసేసుకోండి. నీట్గా అయితే కడిగేసుకుందాం. ఇలా నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బ్యాటర్లో అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్యాబేజ్ అయితే తీసుకోండి. ఒక పీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అయితే కడిగేసుకోండి. ఇలా పీలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. క్యాబేజ్ అయితే ఇలా తురిమేసుకోండి. ఇలా అయితే తురిమేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. ఇంత నైస్గా అయితే కోరుకోండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి.
నీట్గా కడుక్కున్న తర్వాత పిల్లలతో ఇలా తీసేయండి ఫ్రెండ్స్. చూడండి క్యారెట్ అయితే ఇలా తురిమేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తురిమేసుకోండి. ఇలా అయితే తురిమేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా తురిమేసుకుని ఇదంతా క్లీన్ చేసేసుకోండి. ఇది కూడా ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. టమాటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇది కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అంతా తీసేయండి ఫ్రెండ్స్. ఇదంతా పక్కకు తీసేసుకోండి. టమాటో అయితే ఇలా కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇందులో వేసేసుకోండి, సన్నగా తరిగింది అవుతే. కరివేపాకు అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా గట్టిగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీట్గా కడుక్కున్న అల్లం అయితే ఇలా పీలర్ అయితే తీసుకుని దీంట్లోకి అయితే కొంచెం కూరేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా వద్దండి, లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత వేసుకుంటున్నాను. నేను ఇంత అయితే వేసుకున్నాను. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గంట ముందు అయితే పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ గంట ముందు 4 సార్లు కడిగామండి. ఇప్పుడు 4 సార్లు కడుక్కుందాం. ఒక బౌల్ పెట్టేసుకుని స్ట్రైనర్ అయితే పెట్టేసుకుని ఇందులోకి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా వాటర్ అంతా వాడిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. వాటర్ అంతా దిగిన తర్వాత ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా వాటర్ ఉన్నా పర్వాలేదండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలండి, ఒక పాయ అయితే వేసుకున్నా పొట్టు తీసేసి. జీలకర్ర 1 స్పూన్, కల్లుప్పు 1 స్పూన్ అండి. ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా స్మూత్ వద్దండి, కొంచెం బరక్క. వాటర్ అయితే అస్సలు పోయొద్దండి, కరెక్ట్గా సరిపోతాయి. వెజిటేబుల్స్ అన్నిటిలోకి ఇదైతే వేసేసుకుందామండి. బ్యాటర్ అయితే ఇలా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ అంతా ఇలా మిక్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. వాటర్ ఇది పైకండి, అసలు హెల్త్కి అయితే చాలా మంచిదండి. కోడిగుడ్డు తిన్నంత బలం అండి ఇది. సలవండి నేను ఇలా అయితే కలిపేసుకున్నాం కదా. నూనెలో కావాలంటే ఇలా వదులుకోవచ్చండి, కానీ ఇలాగా చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇలా బాల్స్లా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా బాల్స్లో అయితే చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉంటుందండి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా అయితే ఉంటుందో. ఇలా అయితే కొద్దిగా ఇలా బాల్స్లా చేసుకుందామండి.
కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి అది నూనె మూగుట్లో వేయటానికి అది కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఇలా అయితే చూపిస్తున్నా. ఇలా అయితే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అనేసి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా అయితే చేసి పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. మామూలుగా మనం అయితే వేసేసుకోవచ్చండి డైరెక్ట్ మూగుట్లో. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అయితే వేయలేరు కదా, ఇలా అయితే చూపిస్తున్నా. ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే హీట్ అవనిచ్చేయండి. మనం చేసుకున్నవన్నీ కూడా వేసేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇలా అయితే అన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్. స్టవ్ అయితే స్లోగా పెట్టుకోండి ఫ్రెండ్స్, లోపలంతా కూడా కుక్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా ఈజీ అండి, ఫటాఫట్ ధనాధన్ ఈజీగా అయిపోతుంది. ఇలాంటిది ఒకటి జాలీ గరిటె ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అనుకోండి, మెల్లగా స్మూత్గా కొంచెం వేగిన తర్వాత అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ తిరిగి వేసుకోండి ఫ్రెండ్స్. స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలర్ అయితే రావాలండి. ఒక్కొక్క పునుకు కూడా ఒక కోడిగుడ్డంత బలం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ తీసేసుకున్నాం. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి. కొంచెం పిండి అయితే ఇంకా ఉంది కదా, ఇది అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాల్స్ లాగా అయితే చేసుకొని ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వడల్లా కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే వేసేసుకోండి. మనం డైరెక్ట్ పెసరపప్పులో అయితే ఇలా తీసుకుని ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలండి. ఇలా అయితే తీసుకుని ఇలా అయితే వేసుకోవాలి. మీకు డైరెక్ట్ చూపిస్తున్నానండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి డైరెక్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే వచ్చేసింది. తీసేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి పెసర పునుకులు అండి. హెల్తీ పెసర పునుకులు చాలా హెల్తీగా ఉంటారు. జ్వరాలు, దగ్గులు, రంపులు అసలు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవండి. నొప్పులు, మెయిన్ నొప్పులండి, బాడీ పెయిన్స్ అస్సలు ఉండవండి ఈ ఫుడ్ తినటం వల్ల. చూడండి, క్యాబేజీ, క్యారెట్ అయితే ఇలా తురుముకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా కాలితే నార్మల్గా తినొచ్చండి. నాకైతే ఇలా ఇష్టం, అందుకని నేను వేసుకుంటున్నా. మీకు ఇష్టం లేకపోతే కిప్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ అంటూ మర్చిపోకండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్. టేస్ట్ అయితే చూపిస్తానండి. చూడండి, నాకు ఇలా అయితే ఇష్టం అండి. ఇలా అయితే తీసుకుని తింటా. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే చాలా కుక్ అయిపోయిందండి. చాలా హెల్తీ ఫుడ్, చాలా టేస్టీగా కూడా ఉంది, క్రిస్పీగా కూడా ఉందండి. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్.
బాయ్ అండి. బాయ్ బాయ్.